ఇసా అలైహిస్సలాం అద్భుతాలు, వాస్తవాలు మరియు అల్లాహ్ రక్షణ. ప్రవక్త ఇసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్తలలో ఒకరుగా గుర్తించబడతారు. ఆయన జననం, చేసిన అద్భుతాలు మరియు చేసిన సత్య బోధనలు అల్లాహ్ శక్తిని వెల్లడిస్తాయి. ఇసా అలైహిస్సలాం చేసిన అద్భుతాలు. ఇసా అలైహిస్సలాం అల్లాహ్ అనుమతితో అనేక అద్భుతాలు చేశారు. ఇవి ఆయన దైవప్రేరిత ప్రవక్త అని నిరూపించాయి. 1. పక్షికి ప్రాణం ఇవ్వడం. ఇసా అలైహిస్సలాం మట్టితో పక్షి రూపం చేసి దానికి ఊపిరి పోశారు. అది జీవంతమైన పక్షిగా మారింది. ఇది అల్లాహ్ అనుమతితో జరిగిన అద్భుతం. 2. జన్మాంధులకు చూపు ఇవ్వడం. ఆయన జన్మతః అంధుల కళ్లకు చూపు ఇచ్చారు. సూరహ్ మాయిదా 5-110. 3. రోగాలను నయం చేయడం. కుష్టు వంటి తీవ్రమైన వ్యాధులను ఆయన పూర్తిగా నయం చేశారు. 4. మరణించిన వారిని తిరిగి జీవింపజేయడం. ఆయన మరణించిన వారిని తిరిగి జీవితం అందించారు. ఇది కూడా అల్లాహ్ అనుమతితోనే జరిగింది. సూరహ్ మాయిదా 5-110. 5. మాయజికల్ భోజన టేబుల్ మైదా. ఇసా అలైహిస్సలాం శిష్యుల అభ్యర్థనతో అల్లాహ్ ఆకాశం నుండి ఒక భోజనపు టేబుల్ పంపించాడు. సూరహ్ మాయిదా 5:112-115. ఇసా అలైహిస్సలాం ని చంపడానికి కుట్ర చేసిన వారు ఎవరు? యూదులు ఇసా అలైహిస్సలాం బోధనలను అంగీకరించకుండా ఆయనపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నారు. వారు ఆయనను సిలువ వేయడానికి ప్రభుత్వ అధికారులను మాయ చేశారు. అయితే ఇసా అలైహిస్సలాం ఈ ప్రమాదాన్ని తెలుసుకుని అల్లాహ్ వద్ద రక్షణ కోసం దుఆ చేశారు. ఇసా అలైహిస్సలాం చేసిన దుఆ. ఇసా అలైహిస్సలాం అల్లాహ్ ముందుకు ప్రార్థిస్తూ ఇలా అన్నారు: యా అల్లాహ్, నన్ను వీరికి ఎదురుగా రక్షించు. నేను నీ ప్రవక్తను, నీ సేవకుడిని. నీవు నా రక్షకుడివి. ఈ దుఆకి స్పందనగా అల్లాహ్ ఆయనకు రక్షణ వాగ్దానం చేశాడు. అల్లాహ్ చేసిన అద్భుత రక్షణ. అల్లాహ్ తన ప్రవక్తను రక్షించడంలో అత్యద్భుతమైన ప్రక్రియను ప్రదర్శించాడు. 1. ఇసా అలైహిస్సలాం ను ఆకాశానికి ఎత్తుకున్నాడు. ఖురాన్లో అల్లాహ్ ఆయనను తన వద్దకు ఎత్తుకున్నాడు. సూరహ్ నిసా 4-158. శత్రువుల కళ్ల ముందు వారు ఆయనను కోల్పోయారు. 2. వేరొకరిని ఇసా రూపంలో మార్చినది. కుట్రదారులలో ఒక వ్యక్తి లేదా మేం పేరు చెప్పిన వ్యక్తిని అల్లాహ్ ఇసా అలైహిస్సలాం రూపంలో మార్చాడు. యూదులు ఆ వ్యక్తినే ఇసా అలైహిస్సలాం గా భావించి పట్టుకుని సిలువ వేయించారు. ఆ వ్యక్తి గురించి పూర్తి కథ. హదీసు మరియు ఇస్లామిక్ వర్గాల కథనం ప్రకారం. 1. ఆ వ్యక్తి ఎవరు? కథనం ప్రకారం ఆ వ్యక్తి మునుపటి రోజుల్లో ఇసా అలైహిస్సలాం కు సమీపంగా ఉండేవాడు. కొన్ని వేరియంట్ల ప్రకారం ఆ వ్యక్తి యూదుల కుట్రలో సహకరించిన గూఢచారి. 2. ఆ యూదుల శిక్ష. శిలువ వేయబడిన వ్యక్తిని ప్రజలు నిజమైన ఇసా అలైహిస్సలాం గా అనుకున్నారు. ఆయన ముఖం, శరీరము మొత్తం ఇసా అలైహిస్సలాం పోలికతో ఉండి వారు అతడినే శిక్షించారు. యూదుల మరియు ఇతరుల తప్పుదారి. వారు భావించారు తమ కుట్ర విజయవంతమైందని. కానీ ఖురాన్లో అల్లాహ్ తేల్చి చెప్పాడు, వారు ఇసా అలైహిస్సలాం ను చంపలేదు, సిలువ వేయలేదు. కాని ఇది వారికి అలా కనిపించింది. సూరహ్ నిసా 4-157. అల్లాహ్ శక్తి. తన ప్రవక్తల రక్షణ కోసం అల్లాహ్ అనేక మార్గాలు చూపిస్తాడు. సత్యం. ఇసా అలైహిస్సలాం సిలువ వేయబడలేదు. కుట్రదారులకు శిక్ష. అల్లాహ్ తప్పుడు చర్యలను ఎప్పుడూ ఆమోదించడు.